హాయ్, నా పేరు కృష్ణారెడ్డి. ప్రస్తుతం మన ఇండియాలో జరుగుతున్న విధి విధానాల బట్టి నేను చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం ఎడ్యుకేషన్ విషయంలో మన గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి గవర్నమెంట్లు ఉన్నా నాయకులు అనేవాళ్ళు చాలా స్థిరస్థంగా పనిచేయాలి. ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఇదే ప్రాబ్లము. తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం 95% గవర్నమెంట్ సెక్టార్లకు స్కూల్స్ వెళ్ళిపోయినాయి. గతంలో ఉన్న పార్టీల వల్ల గవర్నమెంట్ స్కూల్ కూడా మూతపడడం జరిగింది. ఈ మూతపడడం జరగడం అంటే ఈ స్కూల్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాల్యూస్ అనేది లేకుంటే వీళ్ళు చేసి స్కూళ్ళని మూతపడేటట్టు చేశారు. ఈ నాయకులను ఎంచుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఈ సమాజానికి మెరుగుపడేది యువతనే తాగుబోతుగా తయారవ్వకూడదు. రాజకీయ నాయకుల మట్టి వెళ్ళకూడదు. మీరు అవసరమైతే యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయం చేయాలి. కానీ మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని వాడు ఒక బీర్ ఇస్తాను, ఒక బిర్యానీ ఇస్తాను, వాడిని అమ్మటి పోయి వాడిని జేజేలు కొట్టి రాష్ట్రాన్ని నాశనం చేయకండి. యువతకు నేను చెప్పేది, మెయిన్ యువతకు చెప్పేది. ప్రస్తుతం రాజకీయ నాయకుల మీద ఎందుకు నేను ఫోకస్ చేసి చెప్తానండి. మనోళ్ళ తెలివి ఎంత ఉందో నేను చెప్తా. ఏ రాజకీయ నాయకుడు అయినా ఒక పెద్ద మీటింగ్ పెడతాడు. పెద్ద మీటింగ్ పెట్టేసి ఒక 100-300 బస్సులు పెడతాడు. చిన్న నాయకులు అందరికీ డబ్బులు ఇస్తాడు. ఒక్కొక్కరికి 500,000 రూపాయలు మొత్తం తీసుకొచ్చేసి ఒక ఆడ గొర్రెల గుంపుగా వేస్తాడు. వేసేసి ఆయన ఈ సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్తాడా అంటే పక్క పట్టు తిడతాడు. ఏమైనా స్పీచ్ ఇచ్చిండా అంటే అందులో సబ్జెక్ట్ ఏమీ ఉండదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆ రాజకీయ నాయకుడు అంటే ప్రజల సొమ్ము. మీరు గొర్రెలుగా ఉన్నంత వరకు వీళ్ళు ఇలానే చేస్తారు. నువ్వు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టేసి మీటింగ్ పెట్టి పక్క పార్టీని తిట్టే బదులు ఏదో నీకు నచ్చిన మీడియాలో కూర్చొని చూడొచ్చు కదా. నువ్వు మీటింగ్ పెట్టి స్పీచ్ ఇచ్చిన దానికంటే మీడియాలో కూర్చొని మాట్లాడితే ఇంకెక్కువ పబ్లిక్ చూస్తారు. మరి మనోళ్ళకు ఉన్న తెలివితేటల వల్ల ఇలా ఇదే విధంగా వీళ్ళు ఏ విధంగా అయితే నాయర్జీ పెట్టుకొని మీటింగ్లు పెట్టి వినిపిస్తారో ఇదే విధంగా గవర్నమెంట్ సెక్టార్ స్కూళ్ళను కూడా, కాలేజీలను కూడా సర్వనాశనం చేసారు ఈ రాజకీయ నాయకులు మారినంత వరకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ని, కాలేజీలు మొత్తం సమూలంగా హత్య చేసేసారు, చంపేసారు. వీళ్ళ వల్లనే ప్రైవేట్ సెక్టార్లు ఎక్కువైపోయినాయి. నేను చెప్పేది ఒకటే విన్నపం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు నేను చెప్పేది ఒక విన్నపం. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ కట్టాలంటే కొన్ని కోట్లు డబ్బులు కట్టాలి, 100 కోట్లు కట్టాలి. నేను చెప్పేది ఒక విషయం. 10th క్లాసు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ తీసేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీకి అవసరం లేదు. 10th క్లాసు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ అవసరం లేదు. స్కిల్స్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్ ఉన్న స్కూళ్ళను పెంచండి. గతంలో ఉన్న ప్రభుత్వాలు గవర్నమెంట్ టీచర్లకు కానీ, ఆర్టీసీకి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ విచ్చలవిడిగా జీతాలు పెంచారు. 35-40% ఇవాళ ఓన్లీ జీతాలకే వెళ్ళిపోతుంది. ₹1,00,000 ఇచ్చి ఒక టీచర్ని తీసుకునే బదులు ఇవాళ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 6 years 8 years పనిచేసిన వాళ్ళకి లక్షలు దాటిపోతున్నాయి జీతాలు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక టీచర్ జాబ్ వచ్చిందంటే వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకా వాడికి తిరుగులేదు లైఫ్. అలాగా 30,000కు 40,000కు ఎదురు చూసే ఎంప్లాయీలు చాలామంది తెలంగాణలో కొన్ని లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ నాకు జాబ్ కావాలని ఎంతోమంది ఎదురు చూసి లైఫ్లు స్పాయిల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. టీచర్ జాబ్ పెట్టండి, ₹1,00,000 ఇచ్చి ఒక ఉద్యోగం పెట్టేసి ఆ స్కూల్ మూత వేసే బదులు ఒక 25,000, 30,000, 40,000 ఇచ్చేసి 4 టీచర్లను తీసుకొని ఆ స్కూల్ రన్ చేయండి. చాలామంది ఉన్నారు. మొత్తము గవర్నమెంట్ సెక్టార్లను, స్కూళ్ళను, కాలేజీలను
ఇప్పుడు ఉన్న బీటెక్ కాలేజీలకు వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనుకున్నా కానీ మొత్తం హత్య చేసారు. రాజకీయ నాయకులు హత్య చేసారు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఎవరైతే స్కూళ్ళు కాలేజీలు నడుపుతారో వాళ్ళకు ఆయుధంగా మలుచుకున్నారు. అంటే మన రాజకీయ నాయకుల నాలెడ్జ్ ఎంత ఉందో చూసుకోండి. ఒక రేవంత్ రెడ్డి ఒకడే నడపలేడు ప్రభుత్వాన్ని. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ కింద ఉన్న గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీ మొత్తం కలిపి ప్రణాళికాబద్ధంగా నడిపితేనే ప్రభుత్వాలు నిలబడతాయి. లేదంటే సర్వనాశనం అయిపోతుంది. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారు. లక్షలు పోసి మీరు బీటెక్ వరకు వాడిని చదివించేస్తే వాడు దేనికి పనికిరాడు. వాడు జాబు లేకపోతే వాడు మీ కళ్ళ ముందులే వాడు దేనికి పనికిరాకుండా అయిపోయి వాడిని ఆటోమేటిక్ మీరే హత్య చేసి చంపుతారు మీ పిల్లల్ని. మీరు సమాజం మారినంత వరకు ఇంకా ఇది మారదు. ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో ఊర్లలో ఒక్కొక్క ఊర్లో 3 అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి, ఒక ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. చాలా అధ్వానంగా తయారైపోయినాయి. కనీసం ఆ స్కూళ్ళకు కనీసం ఒక పెయింటింగ్ లేదు. కనీసం కొంచెం సున్నాలన్న వేయండి అంగన్వాడీ స్కూళ్ళకు, ప్రైమరీ స్కూళ్ళకు. ఏ స్కూల్లో ఏ ఊర్లో అయితే ఏ విలేజ్లో ఏ విలేకరులు అయితే పనిచేస్తారో ఒక ఫోటో తీయండి. ఫోటో తీసేసి పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. మా ఊరు స్కూలు ఈ విధంగా ఉంది, మా అంగన్వాడీ స్కూల్ ఈ విధంగా ఉంది, చాలా టెక్నాలజీ ఉంది. ఒక పేపర్కి ఇవ్వండి. పేపర్కి ఇస్తే అసలు సమాజంలో మన ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, మన మంత్రులు ఏం చేస్తారు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న టీచర్లు ఏ విధంగా వాళ్ళ స్కూళ్ళను రన్ చేస్తున్నారు, మన మంత్రులు ఏం చేయాలి, మన గవర్నమెంట్ ఒక సీఎం ఏం చేయాలి, ఇవన్నీ అన్నీ సమూలంగా అలా మలుచుకొని ఉన్నాయి. ఒక చెయ్యి 5 ఏళ్ళని పిడికిలు ఎట్లా పట్టిస్తున్నామో ఇవన్నీ సమూలంగా అందులో ఉన్నాయి. ఇవన్నీ రన్ చేయలేకపోతే మనము ఇప్పుడున్న వ్యవస్థను మనం కాపాడలేము. వచ్చే ఆదాయం 30-35% జీతాలకే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభుత్వాలను నడిపేయాలంటే నడిపేయలేరు. జీడిపి ఉత్పత్తి జరగాలి అంటే, జీడిపి అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం చాలా కీలకము. వ్యవసాయానికి కావాల్సిన వనరులు గవర్నమెంట్ సెక్టార్లు అందించాలి. గవర్నమెంటు నేరుగా అందించాలి గ్రామాలలోకి వెళ్ళి. ఇవి అన్నీ అందించలేని పరిస్థితిలో, ఎందుకంటే ఏ పిల్లోడు చూడు ఈరోజు 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అయిపోయేసరికి లక్షలు పేరెంట్స్ అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి చదివించి వాడు దేనికి పనికిరాడు. లాస్ట్కి వాడు వ్యవసాయం చేస్తానికి కూడా పనికి రావట్లేదు. ఇవాళ జీడిపి వృద్ధిని పెంచండి. ప్రైవేట్ సెక్టార్ని, ప్రైవేట్ స్కూళ్ళలో మీరు యుద్ధం చేయలేరు. ప్రైవేట్ స్కూళ్ళ మీద యుద్ధం చేస్తే నెక్స్ట్ మా గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనేది భయపడవచ్చు. ఏ రాజకీయ నాయకుడైనా భయపడవచ్చు, ఏ సీఎం అయినా భయపడవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు తలుచుకుంటే, రాజకీయ నాయకులు ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఓన్లీ అధికారం కోసం మేము పనిచేస్తామంటే మటుకు ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి చేతిలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని వాళ్ళే చంపేసినట్టు. కీలకంగా మీరు ఎవరి మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ తీసేయండి, అది చాలు. మీరు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. 10th, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ తీసేయండి. డిగ్రీకి, బీటెక్ బోర్డ్ ఎగ్జామ్ పెట్టుకోండి, ఇది సరిపోద్ది. ఇంక మీరు ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఒక చీమ కూడా మనిషిని చంపుతుంది అనే ఉద్దేశానికి ఇదే ఒక నిర్దేశం. నేను చెప్పేది ఒకటే. ఇంతకుముందుకు నేను చెప్తాను ఒకసారి, ఇలానే వీళ్ళకు ఒక ఆలోచన విధానంతో గవర్నమెంట్ సెక్టార్లో ఉండి లంచాలు తీసుకొని కొన్ని వేరే జాబ్లలో, వేరే సెక్టార్లలో లంచాలు తీసుకొని వాళ్ళకు వచ్చిన జీతాలు కాక లంచాలు తీసుకొని ఈ విధంగా తయారైపోతున్నారు. వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళలో వేసేసి ఆటోమేటిక్ వీడెక్కడ తీస్తుండు అక్కడ పెడుతున్నాడు. సమాజం మొత్తం కూని అయిపోతుంది. 50% వీళ్ళే చంపేస్తారు. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీనే గవర్నమెంట్ని చంపేస్తారు. ఇలా జరగకుండా ఉండాలి. ఒకసారి ఒక నాయకుడు అన్నాడు, ఎప్పుడు కరోనా ముందు, నేను తలుచుకుంటే విజయవాడను కొనగలుగుతాను అని ఒక నాయకుడు అనేవాడు. అదే కరోనాలో
ఆ నాయ ఆ మనిషి ఆక్సిజన్ దొరకక చచ్చిపోయాడు. విజయవాడ నేను కొనేస్తా అన్న వ్యక్తి ఆక్సిజన్ దొరక కరోనా టైంలో చనిపోయాడు. ఒకవేళ నేను చెప్తే ఆయనండి, వాళ్ళు ఆక్సిజన్ పెడదామన్నా శరీరం తీసుకోదు, వాడు చచ్చిపోవాలని రాసి ఉంటే నువ్వు ఆక్సిజన్ ఎంత చేసినా అవ్వదు. ఇక అది దాని కథ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు, మీకు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఉన్న మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన గవర్నమెంట్లో ఉన్న సెక్టార్లో ఉన్న అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు పనులు మంచిగా చేసుకోండి. జరగరాని జరిగితే డైరెక్ట్ గవర్నమెంట్కు ఉన్న పోలీసు వ్యవస్థ ఉన్నది, డైరెక్ట్ నేరుగా పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి, ఎక్స్లో పెట్టండి, మా ఊరిని మీ విధంగా డెవలప్ చేసామని చెప్పండి. ఇవన్నీ మీరు మీ అంతలో మీరు డెవలప్ అవ్వాలి. జై హింద్, జై తెలంగాణ.